ధాన్యం కొనుగోలు విషయంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యాన్ని చవిచూస్తోందని మాజీ స్పీకర్ మరియు వైసీపీ శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త తమ్మినేని సీతారాం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆమదాల వలసలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన రైతులు కూటమి ప్రభుత్వంలో తీవ్రమైన దగాపాలవుతున్నారని మండిపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ధాన్యం అమ్మడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం ధాన్యం కొనుగోలు కేంద్రాలను సమయానికి తెరవడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఆందోళనకరమని సీతారాం పేర్కొన్నారు. తక్షణమే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ప్రారంభించి వారికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మోసగిస్తున్న మిల్లు యజమానులు ప్రభుత్వం వేడుక చూస్తున్నారు. ఇదంతా ఇది వేడుక చూడటానికి కాదు కదా. మీరు ఇవన్నీ ఇచ్చి వేడుక చూస్తే వేడుకే, లేకపోతే ఈరోజు పరిస్థితి ఏంటి, రైతుల పరిస్థితి ఏంటి? ఈ క్రాప్ నమోదులో తీవ్ర నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం తద్వారా కౌలు రైతులకు భారీ నష్టం చూపించారు. తుఫాను వచ్చి పంట పడిపోతే నష్టపరిహారం ఇవ్వనటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్నే చూశాం. గతంలో చిన్న గాలి వేసి తుఫాను పెడితే అవి పడిపోతే వెంటనే అంచనా వేసి ప్రభుత్వానికి చేర్చి ప్రభుత్వమే తిరిగి నష్టపరిహారాన్ని అందించే పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ పరిస్థితి లేదు. ధాన్యంలో తేమ సొసైటీలో 17% చూపిస్తే మిల్లులో 21% వస్తుందని చెప్పి ఒక్కో పాయింట్కి ఒక్కో ధర, ఒక్కో కేజీ ధాన్యాన్ని లాగేస్తున్న మిల్లర్లకు పట్టించుకోనటువంటి ప్రభుత్వం. ఇదేంటండి ఇది? ఇక్కడ సొసైటీలో 17% అయితే అక్కడికెళ్తే తేమ పేరుతో 21% కట్ చేస్తే ఇది ఎలా రైతు అమ్ముతారు? దీనికోసం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. విత్తు వేసిన నాటి నుండి కోత కోసేటంత వరకు కూడా ఎకరానికి 35,000 నుండి 40,000 పెట్టుబడి ఖర్చు అవుతుంది. తీరా పంట చేతికి వచ్చాక మద్దతు ధరలో కోత పెట్టడం ద్వారా అప్పులు వడ్డీ కూడా చెల్లించలేని పరిస్థితుల్లో రైతు ఈనాడు ఉన్నాడు. అలాంటి రైతును ఆదుకోవలసినటువంటి పరిస్థితి ఎవరి దగ్గర ఉంది? అధికారుల దగ్గర ఉందా? సివిల్ సప్లైస్ అధికారులు చూస్తున్నారా? ఆయన డిఎంకే ఉందిలేండి, 2,500 కలెక్ట్ చేసుకొని చక్కగా కూర్చుంటున్నాడు. అది మనం ఏం చేద్దాం అనేటువంటి వాళ్ళు నిర్ణయించుకుంటారు. నీకు డైరెక్ట్గా వెళ్ళి ఇచ్చారు, అయ్యా ఆయనే చేస్తున్నాడు ఇది అని చెప్పి. ఆయన్ని పిలిపించి అడిగితే అదేట్లేదు సార్ అన్నాడు. మానేశారా పోయి కరెక్ట్ అడిగితే? మానేలే సరి కదా, తిరిగి ఇంకా ఉధృతులు చేస్తున్నారు. దిస్ ఈజ్ ద సిచ్యువేషన్ ఇస్ హ్యాపెన్. మనం పండించే ఊరిని మనమే తినడం లేదు. ఇలాంటి పరిస్థితి, ఇలాంటి వరిని ప్రభుత్వం కొనుగోలు చేసి ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటే ఏ విధంగా మనం చేస్తా ఉంటున్నారు? అక్కడ దేశంలో అబ్బాయి ఎయిర్పోర్ట్లు తాళాలు వేసి చలాయిస్తున్నాడు. అర్థమైందా? ఇక్కడ బాబాయ్ ఏమిటంటే జిల్లా ఆఫీసర్ గారిని తాళాలు వేసి చలాయిస్తారు. ఇది మంత్రి పదవులు మనకు వచ్చి మనం చేసినటువంటి
పని ఏమిటంటే ఇది చాలా స్పష్టంగా నేను చెప్తున్నాను. నేను చాలా కాలంగా గమనిస్తున్నాను. నేను దీన్ని ఏం చేయాలనుకుంటున్నాను ఈ జిల్లాను? మీరు ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉండి మీరు ఖచ్చితంగా మీరు కంట్రోల్ చేయాలా. అలాంటి నీ అన్నదమ్ముడు ఒకటి, నువ్వు ఒకటి, ఇంకోడు ఒకటి, మరొకడు ఇంకోడు, ఈ విధంగా దేశం మీద పడి దోపిడీ చేసుకోవడమే కదా. తర్వాత మీరేం చేస్తున్నారు? మొత్తం 30 గ్రానైట్ షాపుల్ని మూయించారు. 30 గ్రానైట్ షాపుల్ని మూయించారు, ఖచ్చితంగా మూయించారు. అవి మైన్స్ది చాలా పెద్ద ఇష్యూ ఉంది. అది నెక్స్ట్ ఎపిసోడ్లో మిమ్మల్ని కలుస్తాను. ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకు మనం వీటిల్ని కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయాలంటే ఇప్పుడు ప్రతిపక్షం పనిచేయాలా? ప్రతిపక్షం ఏమేం చేస్తున్నాము? హాయిగా చేస్తుంటే కళ్ళు మూసుకు చూస్తాం, అంతే కదా. వీటన్నిటి మీద అక్కడ ఒక తెలక ఎంత కనిపిస్తారు, తెలక ఒక్కడు ఎంతకని చేస్తాడు. సరే, నేను అంటున్నటువంటిది ఇవి అంటే ఈ యంత్రాంగం ప్రభుత్వం కూడా ఏంటి, అబ్బాయి బాబాయికి ఇచ్చి మీ ఇష్టం దోపిడీ చేసుకోవాలని వదిలేసినారు. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏం చేసినా చేస్తారు. 8 కోట్లు వసూలు చేశారంటారు కదా, అది అసోసియేషన్ ముసుగులో, అది ఎవరికి ఇచ్చారంటారు? అదే మరి అసోసియేషన్ ప్రెసిడెంట్ అదే ఆయన గౌరవ అధ్యక్షుడు కదా, ఆయన గౌరవ అధ్యక్షుడు. అదే చెప్తున్నాను స్వామి, నేను అదే చెప్తున్నాను స్వామి, నేను చెప్తున్నటువంటిది అదే. అసోసియేషన్ ద్వారా వసూలు చేశారన్నారు. ద్వారా వసూలు చేసిందంటే ఆయన కూడా అసోసియేషన్ లో సభ్యుడు కదా. అవును, ఆయన వసూలు చేసిన భాగం. మీ అభియోగం ఆయనకే ఇంకా డైరెక్ట్ చెప్పంటవా? మీ అభియోగం అదే. అభియోగం అయితే అదేనయ్యా. వ్యవసాయ శాఖ మంత్రి ఈ జిల్లానే, సివిల్ సప్లైస్ మంత్రి ఇవన్నీ ఆయన చూసుకోవాలా. ఆ డబ్బులన్నీ రైతులకు వెళ్ళాల్సింది. అవుంటే మిల్లలు కొంటారు, అవి లేనప్పుడు థామ్సప్ కూందడం మరొకటి ఏదో ఒక రుచులు ఎడుతుంటారు. మన ఆమదాల వలసలో మీ కొత్త ఇంటికి హార్డ్వేర్ మెటీరియల్స్ కొనాలనుకుంటున్నారా? మరి ఎందుకు ఆలస్యం? మన ఆమదాల వలస బ్రిడ్జ్ డౌన్ వద్ద ఉన్న విష్ణు హార్డ్వేర్ అండ్ ప్లేవుడ్ షాప్ వద్దకు వచ్చేయండి. ఇక్కడ అన్ని రకాల కొత్త లేటెస్ట్ మోడల్స్, హార్డ్వేర్ అండ్ ప్లేవుడ్ మెటీరియల్స్ మరియు అన్ని రకాల క్వాలిటీ మెటీరియల్స్ లభించును. ఇక్కడ దొరికే బ్రాండ్స్ ఆల్ఫా, ఎవర్ షైన్, రాజ్వాడీ డోర్స్, జాలీ మరెన్నో బ్రాండ్స్ ఇక్కడ దొరుకును. మార్కెట్లో ఎవరు ఇవ్వని విధంగా తక్కువ ధరకే మీకు మంచి క్వాలిటీ ఐటమ్స్ కేవలం విష్ణు హార్డ్వేర్ అండ్ ప్లేవుడ్ షాప్లో దొరుకును. మరిన్ని వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్ 8019334896. ఒక్కసారి మా షాపుకు విచ్చేయండి. క్వాలిటీ నచ్చితే 10 మందికి చెప్పండి.